అది ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద చిచ్చుకాకి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కొన్ని రోజులకి అక్కడ టోనీ పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక తమ బిడ్డ అక్కడికి వచ్చి గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. వాళ్ళందరూ ఆ చెట్టు మీద నివసించడంతో మంచి స్నేహితులైపోతారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు పెద్ద సుడిగాలి కారణంగా ఆ చెట్టు కింద పడిపోతుంది. చెట్టు కింద చిచ్చు పిల్లలు ఇరుక్కుపోయి అమ్మా కాపాడమ్మా, అమ్మా కాపాడమ్మా అంటూ అరుస్తూ ఉంటాయి. చోటు చిలుక కూడా అక్కడే ఇరుక్కుపోతుంది. మిత్రులారా నన్ను కాపాడండి, మిత్రులారా నన్ను కాపాడండి అంటూ పెద్దగా అరుస్తూ ఉంది. అయ్యో, నా పిల్లలు బయటికి రాలేక ఇక్కడ ఇరుక్కుపోయారు, కాపాడండి అంటూ కేకలు వేస్తుంది. ఇంతలో చోటు ఆ కొమ్మల నుంచి తప్పించుకుని బయటకు వచ్చి చిచ్చుకాకి బిడ్డల్ని కాపాడుతుంది. ఆ చిలుక బయటకు వచ్చే సమయానికి ఆ చెట్టుపై పిడుగుపడి చిలుకతో పాటుగా చెట్టు కూలిపోతుంది. దాన్ని చూసి లూసీ పావురం బాధపడుతూ ఉంటుంది. తల్లి చనిపోయినందుకు, అమ్మా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను, నిన్ను కనీసం చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా లేదు. ఓరికో తల్లి, మీ అమ్మ నా పిల్లల్ని కాపాడింది, ఇప్పటి నుంచి నువ్వు నా బిడ్డవే. నాకు బిడ్డలు లేరు, నువ్వే నా బిడ్డవి, నువ్వు మా అందరి బిడ్డవి అంటూ అక్కడ ఉన్న కాకి పిల్లల్ని, చిలుక పిల్లని వాళ్ళు వర్షానికి తడవకుండా వాళ్ళ రెక్కల్ని అడ్డుపడతారు. వాళ్ళు వర్షంలోనే తడుస్తూ ఉండిపోతారు. ఆ రోజు మొత్తం వాళ్ళు అలా తడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదమ్మా అని జాలిగా అడుగుతారు. అందుకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. నేను అలా వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తాను, మీరు జాగ్రత్త. జాగ్రత్త మిత్రమా. కాకి చాలా దూరం ప్రయాణిస్తుంది. ఎక్కడ చూసినా నీళ్లు, ఆహారం ఎక్కడా ఉండదు. చాలా దూరం ప్రయాణిస్తుంది. బాగా అలసట చెంది ఒక్కసారిగా కింద పడిపోతుంది. అది సరాసరి నీటిలో పడిపోతుంది. మళ్ళీ తనను తాను తమాయించుకుని పైకి లేచి ఎగురుతూ మళ్ళీ నీటిలో పడిపోతుంది. అలా నీటిలో ఈదుకుంటూ ఎదుర్కొంటూ బలం సరిపోక తన ప్రాణాలు విడిచిపెడుతుంది. చాలా సమయం అవుతుంది. అయ్యో, చిచ్చుకాకి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం జరిగిందో అని నాకు చాలా భయంగా ఉంది. మిత్రమా, నేను వెళ్ళి చూసి రానా? వద్దు మిత్రమా, నేను వెళ్ళి చూసి వస్తాను, నువ్వు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకో. లూసీ పావురం చాలా దూరం ప్రయాణిస్తుంది. తనకు ఎక్కడా కూడా చిచ్చుకాకి కనపడదు. చాలా దూరం వెళ్లిన తర్వాత దానికి చిచ్చుకాకి కనబడుతుంది. దాన్ని చూసి లూసీ పావురం చాలా బాధపడుతూ, అయ్యో చిచ్చు, నిన్ను కూడా మేము దూరం చేసుకున్నాము. ఇప్పుడు నీ పిల్లలు మా అమ్మ ఎక్కడా అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి అంటూ ఏడుస్తూనే, కనీసం ఈ ఆఖరి చూపును వాళ్ళకి చూపించడానికి అవకాశం లేకుండా పోయింది అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ తిరిగి వాళ్ళ దగ్గరికి ప్రయాణమవుతుంది. ఏమైంది మిత్రమా, చిచ్చు కనిపించిందా? ఇక మన చిచ్చు మనకి లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. ఆ మాట వినగానే కాకి పిల్లలు, పిచ్చుక, చిలక పిల్ల ఏడుస్తూ ఉంటాయి. పావురం కూడా చాలా బాధపడుతుంది. తర్వాత కూడా ఆహారం కోసం వెళ్తుంది. కానీ ప్రయోజనం లేదు. పావురం మళ్ళీ తిరిగి వచ్చి, నేను చనిపోతే నా మాంసాన్ని పీకు తినండి, అప్పుడు మీరు కొన్ని రోజులు బతుకుతారు. భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. లూసీ, ఏం మాటలివి? భగవంతుడు ఏదో ఒక మార్గం మనకు చూపిస్తాడు. ఇక్కడి నుంచి ముందు మరో ప్రదేశానికి వెళ్ళిపోదాం. అందుకు సరే అంటారు. అందరూ కలిసి గాల్లో ఎగురుకుంటూ ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక చెట్టు మీద అందరూ నిలబడతారు. పావురం బాగా అలసట చెంది, టోనీ, నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను, బాగా అలసిపోయాను. సరే లూసీ అని అంటుంది. లూసీ పావురం బాగా అలసట చెంది మరణిస్తుంది. సాయంత్రం సమయం. పిల్లలు ఆకలి అంటూ టోనీని అడుగుతూ ఉంటాయి. లూసీ, పిల్లలు ఆకలి అంటున్నారు, ఏం చేద్దాం అని అడుగుతుంది. కానీ అప్పటికి లూసీ చనిపోయిందని దానికి అర్థం కాలేదు.
తను ఎంత పిలిచినా పలకకపోవడంతో లూసీ కూడా చనిపోయిందని అర్థమవుతుంది. అయ్యో, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? అయ్యో భగవంతుడా అంటూ ఏడుస్తూ చాలా బాధపడతాయి. పిల్లలు, మనం ఇక్కడి నుంచి మరికొంత దూరం వెళ్తే అక్కడ ఏమైనా ఉంటుందేమో, కొంచెం ఓపిక తెచ్చుకోండి అని ధైర్యం చెప్తుంది. వాళ్ళంతా సరే అంటారు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఒక పొడి నేల కనబడుతుంది. అక్కడ కొన్ని గింజలు ఉంటాయి. అవి చాలా సంతోషపడుతూ ఆ గింజలను తింటాయి. చాలా కంగారుగా బాధగా ఉంటుంది. తను ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నువ్వు చిచ్చు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అమ్మ లేని వాళ్ళకి నువ్వే అమ్మ కావాలి అని మరణిస్తుంది. పిల్లలు ఆహారం దొరికింది అన్న సంతోషం అంతా మాయమైపోతుంది. నువ్వు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకాలి అంటూ ఏడుస్తూ ఉంటారు. అందరూ ఏడుస్తూనే ఉంటారు. చిలుక పిల్ల తనని తాను తమాయించుకొని కాకి పిల్లలకు, మీరు ఏడవకండి, టోనీ అమ్మ చెప్పినట్టుగా ఈ రోజు నుంచి మీకు అమ్మను నేనే, మీకు ఎలాంటి కష్టం రానివ్వను, త్వరలోనే మనం ఇక్కడి నుండి బయటపడదాం. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ గింజలు తిని మరికొంత దూరం ప్రయాణమవుతారు. వాళ్ళు మార్గ మధ్యలో ఏమన్నా దొరికితే తింటూ ఉంటారు. చిలుక పిల్ల మాత్రం ఆ కాకి పిల్లలకు దాచిపెడుతూ ఉంటుంది. కొంత దూరం వాళ్ళు ప్రయాణమవుతారు. ఒక చక్కని అడవికి చేరుకున్న తర్వాత వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. అక్కడ చాలా ఆహారం ఉంటుంది. కానీ చిలుక పిల్ల తను ఏమీ తినలేని కారణంగా తను మరణిస్తూ, పిల్లలు, మీకోసం మీ ఆహారాన్ని దాచాను, జాగ్రత్తగా చూసుకోండి, ఇక నేను కూడా సెలవు తీసుకుంటున్నాను అని కన్ను మూస్తుంది. అయ్యో అంటూ చాలా బాధపడతాయి. వాళ్ళకి ఆకలి విలువ బాగా తెలుస్తుంది. వాళ్ళు ఆహారాన్ని వృధా చేయకుండా వాళ్ళకు ఏ కాలంలో కావాల్సింది ఆ కాలంలో ముందుగానే సమకూర్చుకుని జాగ్రత్త పడుతూ జీవిస్తారు.